హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వర్షాలు, వరదలతో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటివరకు 63 మందికి పైగా చనిపోయారు. ఇటు ఉత్తరాఖండ్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ కొన్ని రోజులుగా అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 63 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వరదల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. వరద బీభత్సం మండీలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి తునాగ్, బాక్సాయద్దులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతైంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వరదల కారణంగా వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 14 వంతెనలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సప్లై నిలిచిపోయింది. దీంతో వేల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. వంతెనలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో ముందు జాగ్రత్తగా రహదారులను అధికారులు మూసివేశారు. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండీ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఏకాంత ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే వర్ష ప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు.